బ్యాక్ టు సిటీ లైట్స్. మూసి అక్రమ కట్టడాల కూల్చివేతలకు తాత్కాలిక బ్రేక్ పడింది. కొందరు నిర్వాసితులు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిరాకరిస్తుండడం, ఇళ్లను ఖాళీ చేయకపోవడంతో నిలిపివేయాల్సి వచ్చింది. అటు కూల్చివేతలు, హైడ్రాపై విపక్షాలు చేస్తున్న విమర్శలకు సీఎం రేవంత్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. ఆక్రమణలకు పాల్పడ్డ ఎవరిని వదిలేది లేదంటూ వార్నింగ్ ఇచ్చారు. మూసి సుందరీకరణ ప్రాజెక్టులో భాగంగా నదీ పరివాహక ప్రాంతాల్లో ఆక్రమణల తొలగింపునకు బ్రేక్ పడింది. శంకర్ నగర్, మూసానగర్లో స్థానికులు ఇళ్లు ఖాళీ చేయకపోవడంతో రెవెన్యూ అధికారులు కూల్చివేతలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఓల్డ్ మల్క్పేట్, శంకర్ నగర్లో 450 ఇళ్లను అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు 140 ఇళ్లు కూల్చివేసి బాధితులను చంచల్గూడలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు తరలించారు. అలాగే మూసి నిర్వాసితులకు ప్రభుత్వం 25,000 సాయం అందిస్తోంది. ఇల్లు ఖాళీ చేస్తున్నప్పుడే రెవెన్యూ అధికారులు వారికి ఈ మొత్తం అందించనున్నారు. మూసి నిర్వాసితుల్లో చాలా మంది చిన్న చిన్న పనులు చేసుకునేవారే. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామంటున్నా చాలా మంది వెళ్లేందుకు ఇష్టపడటం లేదు. అక్కడ పనులు దొరకపోవటం, చిరు వ్యాపారులు పండ్లు, కూరగాయలు విక్రయించుకోవడానికి అనువైన పరిస్థితులు ఉండకపోవటం వంటి కారణాలను అధికారుల దృష్టికి తీసుకువెడుతున్నారు. తమకు సమీపంలోనే 2-3 కిలోమీటర్ల దూరంలో ఇళ్లు కేటాయించాలని కోరుతున్నారు. దీంతో హిమాయత్ నగర్, అంబర్పేట్, రాజేంద్ర నగర్, గండిపేట మండలాల పరిధిలో ఉంటున్న వారికి పిల్లి గుడిసెలు, జియాగూడ, నార్సంగి ప్రాంతాల్లోని డబుల్ ఇళ్లను కేటాయిస్తున్నారు. ఇప్పటి వరకు 40% మంది మాత్రమే ఖాళీ చేయగా మిగిలిన వారు ఇష్టపడటం లేదు. దీంతో రెవెన్యూ అధికారులు ప్రతి కుటుంబాన్ని కలిసి వారి ఇబ్బందులను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మూసి కూల్చివేతలు, హైడ్రాపై విపక్షాలు చేస్తున్న విమర్శలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. పేదలను రక్షణ కవచంగా పెట్టుకుని అక్రమ కట్టడాలు కూలగొట్టొద్దనే డిమాండ్ తెరపైకి తీసుకొచ్చారని మండిపడ్డారు. ఫామ్ హౌస్లను కాపాడుకునే ప్రయత్నాల్లో బీఆర్ఎస్ నేతలు ఉన్నారని, మూసీ పేరుతో ఇంకెన్ని రోజులు బతుకుతారని ప్రశ్నించారు. మూసీ కంపులో దోమలతో చాలా ఘోరమైన పరిస్థితుల్లో బతుకుతున్న వారిని గౌరవప్రదంగా ఇళ్లు ఇచ్చి ఇంటి ఖర్చులకు 25,000 ఇస్తే అన్యాయంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బాధ్యత తీసుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రత్యామ్నాయాలు చూపించాలని సవాల్ చేశారు. మూసి మురికిలో దోమలతోని, కలుషితమైన నీళ్లతోని అక్కడ బతకలేని శవాలుగా, జీవోత్సవాలుగా ఉన్న పేదవాళ్లకు ఆత్మగౌరవంతో బ్రతకడానికి ఇల్లు ఇచ్చి ఇంటి ఖర్చులకు 25,000 ఇచ్చి మా అధికారులు అక్కడ ఉండి వాళ్ళని ఇంటి దగ్గర దిగబెడుతుంటే అభినందించాల్సింది పోయి అన్యాయంగా మాట్లాడుతున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కంటే ప్రత్యామ్నాయం ఏముందో చెప్పండి, పంచుదాం. ఇది ప్రజల సొమ్ము, మేము సిద్ధంగా ఉన్నాం బాధ్యత తీసుకోవడానికి. ఇవాళ పేదల సంక్షేమం అమలు చేయడమే మా బాధ్యత. చేతనైతే రాండి, అఖిలపక్ష సమావేశాన్ని పిలుస్తాం, మీరు రాండి, ఏం చేయాలనో చెప్పండి. మీరు మాత్రం ఫామ్ హౌజుల్లో ఉండాలి. మీ ఫామ్ హౌజులను కాపాడుకోవడానికే కదా ఇవాళ వీళ్ళను ముసుగు దొడుకొని రక్షణ కవచంగా పెట్టుకొని పేదోళ్ళను పెట్టి కూలగొట్టొద్దు అంటారు. హైడ్రాపై అసెంబ్లీలో చర్చ పెట్టినప్పుడు ఈ బీఆర్ఎస్ నేతలు పారిపోయారని రేవంత్ రెడ్డి అన్నారు. ఆ రోజు సూచనలు చేసి ఉంటే ఇవాళ అడ్డగోలుగా మాట్లాడే పరిస్థితి ఉండేది కాదని అన్నారు. బురదలో మునిగిపోతున్న హైదరాబాద్ ను కాపాడేందుకు చేస్తున్న ప్రయత్నాలపై బురద జల్లుతున్నారని ఆరోపించారు. హైడ్రా గురించి అసెంబ్లీలో చర్చ పెట్టినప్పుడు ఈ సన్నాసులు పారిపోయినరు, మాట్లాడలేదు. హైడ్రా మీద అసెంబ్లీలో చర్చ జరగలేదా? ఆ రోజు మీరు సూచన చేసి ఉంటే ఈరోజు మీరు అడ్డగోలుగా మాట్లాడాల్సిన అవకాశమే లేకపోతుండే కదా. ఈరోజు పేదలకు ఏం చేద్దామో చెప్పండి. మీ తాత సొమ్ము, మా తాత సొమ్ము ఇచ్చేదే లేదు. ప్రజలు కట్టిన పన్నుల నుంచి పేదలకు ఇవాళ 12,000 మంది బఫర్ జోన్లో లేకపోతే నదీ బెడ్డులో మూసి పరివాహక ప్రాంతంలో ఉంటే 15,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవాళ మనం కేటాయించడానికి నేను ఆదేశాలు ఇచ్చిన. ఇవాళ మూసీలో వచ్చిన వరదలు తెలంగాణ రాష్ట్రాన్ని, హైదరాబాద్ నగరాన్ని ముంచేస్తలేవా? మరి వాటికి పరిష్కారం ఎట్లా నాకు తెలియదా? ఇవాళ కొంతమంది పేదలు ఇండ్లు తీస్తే వాళ్ళకి దుఃఖం ఉంటుంది, వాళ్ళకి బాధ ఉంటుంది, వాళ్ళు కొంత ఆవేశంగా మాట్లాడతారని నాకు తెలియదా? రాజకీయంగా లాభమో నష్టమో ఉంటుందో నేను అంచనా వేయలేనా? 20 ఏళ్ళు ప్రజాక్షేత్రంలో ఉన్నోని, ప్రజలలో తిరిగినోని, పేద ప్రజల కష్టమేందో తెలియకుండానే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా, కానీ నగరాన్ని కాపాడుకునే బాధ్యత మన మీద లేదా? మీరు ఆలోచన చేయండి. మూసీ నదికి త్వరలో మాస్టర్ ప్లాన్ రాబోతోంది. అందుకు సర్వే చేపట్టేందుకు తాజాగా మూసీ నది అభివృద్ధి సంస్థ MRDCL సింగపూర్ సంస్థను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే సర్వే ప్రారంభమయ్యే అవకాశం ఉంది.